Hello guys, good morning. Welcome back to my YouTube channel. Welcome back to another vlog, you guys. So time almost 7:30 అవుతుంది. నేనైతే ఇప్పుడే లేచినా అన్నమాట. చాలా డ్రౌజీగా అనిపిస్తుంది. బట్ ఒక 2 hours లో రెడీ అయిపోవాలి. సో దట్ మేము యానా కేవ్స్ అండ్ విభూది ఫాల్స్ అయితే ఈరోజు చూసుకుందాం అనుకుంటున్నాం. మార్నింగ్ టైం, ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసేయాలి. బికాజ్ ఈరోజు నైట్ మళ్ళీ మేము వెళ్ళిపోతాం బ్యాక్కి. సో యా, అది ఇప్పుడు వర్షం అయితే ప్రస్తుతానికి ఏం పడట్లేదు. నో వర్షం, నథింగ్. వర్షం అయితే ఏం లేదు. మా వాళ్ళు ఇంకా లేచినట్లేదు. అక్కడ చెప్పులు అవి ఉన్నాయి, ఇంకా లేవలే. సో నేను లేచిన, నా రూమ్మేట్ లేచింది. సో మేమిద్దరం కొంచెం ఫ్రెష్ అయిపోతాము. బికాజ్ నాకు కొంచెం టైం పడుతుంది అనేసి వాళ్ళకి కూడా కాల్ చేసాము. ఇంకొకరు లేచారు, ఇంకొక రూమ్ వాళ్ళు. వీళ్ళు ఇంకా కాల్ ఎత్తలే, మేబీ లేవలే. ఇప్పుడు వెళ్ళి లేపుతా. అది మ్యాటర్. తింటే బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే తింటాం గైస్. ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను నైట్ కూడా తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఈ రిసార్ట్ పక్కా రికమెండ్ చేస్తాను. అండ్ మేము కొంచెం టైం ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాము ఈవినింగ్ వరకు. బికాజ్ లగేజ్ అదంతా ఇక్కడ పెట్టుకోవాలంటే ఇబ్బంది కదా. సో అది కూడా అడుగుతాం, కనుక్కుంటాం. సో యా, అదైతే మ్యాటర్. ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు నేనైతే ఫుల్ ఆన్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను. బికాస్ మేము చెప్పాను కదా యానా కేవ్స్ అండ్ విభూది ఫాల్స్ వెళ్తున్నామని చెప్పేసి చాలా అంటే చాలా ఇట్లా హ్యాపీ ఉండే అనమాట ఈరోజు నేను. బట్ మాకు అనుకోని ట్విస్ట్ అయితే ఉండింది మధ్యలో. నేను మీకు చెప్తాను డౌన్ ద లైన్ వీడియోలో. బట్ ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఒకటి మాట్లాడుకుందాం. దట్ మనం గోకర్ణకి ఎట్లా రీచ్ అవ్వాలి, ఏంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అనేది. సో మీరు హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఈజీగా వెళ్ళవచ్చు. బస్సెస్ ఉంటాయి మనకి. మీరు బస్ తీసుకొని గోకర్ణ చెక్ పోస్ట్కి అయితే మీరు తీసుకోండి, ఎండ్ పాయింట్. సో దట్ మీకు అది ఈజీ ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను. అక్కడి నుంచి మీకు బైక్ రెంటల్ తీసుకోవాలన్నా, ఆటోస్ తీసుకోవాలన్నా చాలా ఈజీ అనమాట. సో పర్సనలీ నేను ఇది ప్రిఫర్ చేస్తాను. లేదు అనుకుంటే మీరు ట్రైన్లో వెళ్ళొచ్చు. యాక్చువల్లీ అంకోలా అనే రైల్వే స్టేషన్ గోకర్ణకి 20 kilometers దగ్గరలో ఉంటుంది. సో ఇది నియరెస్ట్ రైల్వే స్టేషన్. లేదు అనుకుంటే మీరు హూబ్లీ వచ్చేసి హూబ్లీ నుంచి గోకర్ణ వెళ్ళొచ్చు. గోకర్ణకి హూబ్లీ నుంచి డిస్టెన్స్ ఆల్మోస్ట్ 150 kilometers ఉంటుంది. మీకు బస్సెస్ ఉంటాయి, అంటే పబ్లిక్ బస్సెస్ ఉంటాయి కదా, అవి ఉంటాయి అన్నమాట. సో ప్రాబ్లం ఉండదు. బట్ ఈజియెస్ట్ వే అయితే బస్ అని అయితే నేను చెప్తాను. సో అది మీకు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్కి ఈజియెస్ట్ వే అనమాట. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది స్టే ఆప్షన్స్ వచ్చేసి గోకర్ణలో చాలా మంచి రిసార్ట్స్ ఉన్నాయి. అండ్ లేదు అనుకుంటే ఇక్కడ బ్యాక్ ప్యాకింగ్ కల్చర్ కొంచెం ఎక్కువ. సో దట్ మీకు చాలా హాస్టల్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. నాకు తెలిసిన హాస్టల్స్ అని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు చెక్అవుట్ చేయండి. లైక్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ ప్రైజెస్ వచ్చేసి సీజన్కి వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో కమింగ్ టు ద వీడియో, మనమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. ముందు రోజు కాకుండా ఈరోజు మేము వేరే దానికి వెళ్ళాము, రామ్ నివాస్ అని చెప్పి. ఇక్కడ ఇడ్లీ సాంబార్ అయితే సూపర్ అంటే సూపర్. ముందు రోజు ఎందుకు తినలేదా అని రిగ్రెట్ అయినాం. యాక్చువల్లీ ముందు రోజు మాకు అది చాలా చిన్న స్పేస్ గైస్. అసలు ఆ రోజు సిట్టింగ్కి కూడా స్పేస్ లేకుండే, అంటే ఇంకా చాలామంది లైన్లో ఉండే అనమాట. అందుకనే మేము ఆ రోజు వెళ్ళలేదు. బట్ నెక్స్ట్ డే రోజు కూడా మాకు టైం పట్టింది, ఒక 10-15 minutes పట్టింది. బట్ ఎట్లనో చినుకులు పడుతున్నాయి కదా అని చెప్పేసి మేమైతే ఆగాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం. ఎక్కువ మనకి ఆప్షన్స్ ఉండవు, బట్ ఉన్న ఆప్షన్స్ అండ్ ఇడ్లీ సాంబార్ ఈజ్ వెరీ 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 నైస్. మీరు వెళ్తే మాత్రం పక్కగా ట్రై చేయండి ఇక్కడ. అండ్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ గోకర్ణ ఇవి వచ్చేసి మనకి మెయిన్గా బీచెస్ ఉంటాయి. కొన్ని మెయిన్ బీచెస్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ మనం చూసుకోవచ్చు. నేను మీకు అది కూడా చెప్తాను. అది కాకుండా
లైక్ మీజాన్ ఫోర్ట్, మేము ఇప్పుడు వెళ్తున్న యానా కేవ్స్ అండ్ విభూది ఫాల్స్, ఇవైతే మీరు పక్కా విజిట్ చేయాల్సింది అనమాట. బీచెస్లో కూడా మీకు చాలా ఉంటాయి గైస్, అంటే మెయిన్ బీచ్, ప్యారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్ అండ్ కుడ్లీ బీచ్, ఇట్లా చాలా మెయిన్ బీచెస్ ఉంటాయి. అండ్ ఇవన్నీ కాకుండా మనం మోస్ట్ ఇంకా ఇంపార్టెంట్ది వెళ్ళాల్సింది మహాబలేశ్వర్ టెంపుల్ అనమాట. అది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో అది కూడా పక్కా విజిట్ చేయాలి. బట్ యానా కేవ్స్కి, విభూది ఫాల్స్కి వెళ్ళే రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఆ వ్యూ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మేము వెళ్ళినప్పుడు ఇంకా క్లైమేట్ చాలా బాగుండింది కాబట్టి చాలా వరకు రోడ్స్ అదంతా కూడా మీకు మంచిగానే ఉంటుంది. బట్ అక్కడక్కడ గుంతలు ఉంటాయి, బికాజ్ మేము వెళ్ళింది మాన్సూన్ కదా, సో అందుకనే గుంతలు అయితే ఉన్నాయి. కానీ బట్ వెళ్ళే రూట్ అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గోకర్ణ క్రాస్ దగ్గరికి ఆపోజిట్గానే మీకు ఆ బోర్డు అదంతా ఉంటుంది అనమాట, యానా అండ్ విభూది ఫాల్స్ అని చెప్పేసి. సో ఇక్కడి నుంచి మనకి వ్యూ అయితే టాప్ నాచ్ అని చెప్పొచ్చు. అండ్ మీకు దారి పొడవునా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఇంకా మీరు గోకర్ణలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం మనం. సో మనమైతే కెఫేస్ ఆర్ ద మెయిన్ థింగ్ ఇన్ గోకర్ణ. మీరు ఇప్పుడు మేమైతే ఆఫ్ సీజన్లో వెళ్ళాం కాబట్టి చాలా క్లోజ్డ్ ఉన్నాయి, కానీ బట్ మీరు సీజన్లో వెళ్తే మాత్రం మీకు మంచి వైబ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ గోకర్ణ ఈజ్ అ ప్లేస్, అంటే నాకు ఇది ఒక ట్రావెల్ పర్పస్కి వచ్చి వెళ్ళిపోయినట్టు అయితే అనిపించలేదు గైజ్, నాకు చాలా నచ్చింది. అండ్ మేము వచ్చినప్పుడు కూడా ఎక్కువ క్రౌడ్ లేకుండే, ఎక్కడ చాలా పీస్ఫుల్గా ఉండింది, చాలా గ్రీనరీగా, ఏదో మన ఊరికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. నాకు చాలా నచ్చింది. అండ్ పంట పొలాలు, ఎవ్రీథింగ్ అబౌట్ గోకర్ణ ఈజ్ సో గుడ్. నేను చాలా దగ్గర విన్నా గోకర్ణ చాలా బాగుంటుంది అది ఇది అని చెప్పి, బట్ నేను అనుకున్నా ఏంటి ఎందుకు అంత హైప్ ఇస్తున్నానని, బట్ నాకైతే చాలా నచ్చింది. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, నేను మీకు చెప్పినా కదా యానా అండ్ విభూది ఫాల్స్ మాది ట్విస్ట్ వచ్చింది అని చెప్పి మేము వెళ్ళలేకపోయినాం అనమాట, బికాజ్ అక్కడ విభూది ఫాల్స్ అయితే క్లోజ్డ్ ఉంది. యానా కేవ్స్ దగ్గర ల్యాండ్ స్లైడ్స్ అయినాయి. కరెక్ట్గా మేము వెళ్ళిన ఒక 2 to 3 days ముందు నుంచి అయితే క్లోజ్ చేసేసారు. సో అక్కడే ఈ తాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అదే లేదు మీరు వెళ్ళాలనుకుంటే యానా వైపు వెళ్ళండి, బట్ చాలా రిస్క్ ఉంటుంది మీకు, మీరు మళ్ళీ రావద్దు అనుకుంటే మాత్రం వెళ్ళండి అనేసి అన్నారు. సో ఎందుకు వచ్చింది గోలా అని చెప్పేసి అయితే మేము వెళ్ళలేదు. బట్ మేము ఉంటున్న హోటల్ వాళ్ళు అయితే చెప్పారు, లేదు ఉండింది వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళారు చాలామంది, లాస్ట్ వీక్ కూడా వెళ్ళండి అని అన్నారు. అండ్ మేము స్టార్ట్ అయినప్పుడు ఒక హాఫ్ దూరం వచ్చేసిన తర్వాత కూడా చెక్ పోస్ట్ అక్కడ ఉంటుంది కదా, వాళ్ళు కూడా అన్నారు అంటే మేబీ విభూది క్లోజ్డ్ ఉంటుందేమో అనేసి. కొంతమంది అంటే లేదు యానా క్లోజ్డ్ ఉంది, విభూది ఉంది, మీరు వెళ్ళండి అని చెప్పారు. సరే అట్లీస్ట్ ఓకే ఒక్కటైనా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్దామని ఎగ్జైట్మెంట్తో ఉండే. బట్ 2 క్లోజ్ అయిపోయేసరికి నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. వెళ్ళేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను, రిటర్న్ వచ్చేటప్పుడు అంత లైక్ లిటరలీ నాకు ఏడుపు వస్తుండే అనమాట, ఎందుకో తెలీదు. ఎందుకంటే నేను చాలా అనుకున్నా చూద్దాం వెళ్దాం అని చెప్పేసి, బట్ అది అవ్వకపోయేసరికి నేను లిటరలీ నాకు ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్టు అయిపోయింది అనమాట. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా సరే ఇంకేం చేసేదేం లేదు కదా అని చెప్పేసి ఇంకా 12:30 కల్లా మేము రిటర్న్ అయిపోయాం ఆల్మోస్ట్. దాని తర్వాత మేము ఇక్కడ ఓం బీచ్కి వచ్చాము. ఓం బీచ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ బీచెస్ ఇన్ గోకర్ణ అనమాట. అది ఇంకా మెయిన్ బీచ్ అండ్ బాగా ఫేమస్. అండ్ హాఫ్ మూన్ బీచ్ అనేది మీకు ట్రెక్కింగ్ పర్పస్కి దానికి బాగుంటుంది. అండ్ ప్యారడైజ్ బీచ్ కూడా చాలా బాగుంటుంది. బట్ మేము వెళ్ళినప్పుడు ప్యారడైజ్ అండ్ హాఫ్ మూన్ బీచ్ లేదు, క్లోజ్ చేసేసారు. సో అందుకనే మేమైతే వెళ్ళలేదు. మేము మెయిన్ బీచ్కి వెళ్ళాము ముందు రోజే. అండ్ అక్కడ ఇంకా క్లీనింగ్ అదంతా అవుతుంది, చాలా బాగాలేకుండే అనమాట మేము వెళ్ళినప్పుడు, ఈ వర్షాలు అదంతా కారణం వలన. సరే ఓం బీచ్కి వెళ్దామని చెప్పేసి ఇంకా ఓం బీచ్కి అయితే మేము వచ్చాము. సో టు బీ హానెస్ట్ గైస్, ఇక్కడైతే నేను పర్ఫెక్ట్ ఏం చెప్తాను అంటే సన్సెట్ చూడండి, మీరు కిందకి వెళ్ళిన తర్వాత చూస్తారు, అక్కడ ఆ రాళ్ళ మీద కూర్చోవడం అవ్వండి, అదంతా చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే
వర్కలా ఉండేటప్పుడు మనకి ఆ ఆప్షన్ ఉండదు, అక్కడ అట్లా పైనుంచి మనం ఇట్లా కూర్చొని సీని అబ్జర్వ్ చేస్తున్నట్టు. బట్ ఇక్కడైతే మనకు ఆప్షన్ ఉంటుంది, కిందకి వెళ్తుంటే మీకు అర్థం అవుతూ ఉంటుంది అనమాట నేను ఏం చెప్తున్నాను. సో అది అనమాట మ్యాటర్. లైక్ ఓమ్ బీచ్ అయితే పక్కా మిస్ చేయొద్దు. అండ్ నేను బీచెస్ లిస్ట్ అండ్ కెఫేస్ లిస్ట్ కూడా నేను పక్కాగా కింద మెన్షన్ చేస్తాను. అండ్ మీకు ఏ డీటెయిల్ డౌట్ ఉన్నా సరే నన్ను అడగండి గోకర్ణ గురించి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ వెరీ ఈజీ గైస్. నేనైతే చెప్తున్నా కదా, మీరు వెళ్ళి దీన్ని ఏమంటారు బస్లో అయితే ట్రావెల్ చేయండి, అదే బెస్ట్ అని నేను చెప్తాను. లేదు మీకు ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే హుబ్లీకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళండి, సో దట్ మీరు మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్ నుంచి అండ్ బెంగళూరు నుంచి హుబ్లీకి ట్రైన్స్ ఏమేమి ఉన్నాయో కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. అండ్ మేము ఉన్న రిసార్ట్ కూడా నేను మెన్షన్ చేస్తాను, దాని లింక్ అదంతా డిస్క్రిప్షన్లో. సో డిస్క్రిప్షన్లో అయితే ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ నేను మెన్షన్ చేస్తాను గైస్, డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ ఇక్కడ మేము ఇంకా ఓమ్ బీచ్కి వచ్చేసాం. ఓమ్ బీచ్లో అయితే పక్కగా నేను ప్రిఫర్ చేసేది సన్సెట్, బట్ ఆ రోజు మాకు టైం కుదరలేదు. యాక్చువల్లీ మేము మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏం చేసేసామంటే ఇక్కడ గోకర్ణలో కాకుండా యానా కేవ్స్ అండ్ విభూది ఫాల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసాము. అక్కడికి వెళ్దాం, అవి చూద్దామని. బికాజ్ వర్కల అప్పుడు మేము ఆల్రెడీ లైక్ బీచ్ అది వెళ్ళాం కదా. సరే ఇప్పుడు విభూది ఫాల్స్ అవన్నీ మనకి దగ్గరే, అంటే విభూది ఫాల్స్ వచ్చేసి మనకు ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది, యానా కేవ్స్ ఒక 45-47 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్దాము ఎట్లనో చేతిలో బైక్స్ అవి ఉన్నాయి కదా అన్న మైండ్ సెట్లో ఉండిపోయాము మొత్తం మేము. సో మిగతా లోపల ఉండే థింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ తక్కువ చేసేసరికి మాకు అక్కడ ప్లాన్ చేసుకోవడం అనేది కొంచెం అటు ఇటు అయింది. అండ్ మోర్ ఓవర్ మేమేం ప్లానింగ్ లేకుండా వెళ్ళిపోయాం కదా, ఇట్లా జస్ట్ ర్యాండమ్గా వెళ్ళిపోయాము. సో మేబీ అది కూడా కొంచెం అటు ఇటు అయింది అని నాకు అనిపించింది పర్సనల్లీ. సో మేబీ అంత నీట్గా ప్లాన్ చేసుకొని అండ్ ఉంటాయా లేదా అని ఒక 2-3 మందిని కనుక్కొని వెళ్ళుండాల్సింది, అక్కడ తప్పు చేసాము అని అయితే అనిపించింది. బట్ యా ఇట్స్ ఓకే. అండ్ ఐఎమ్ డామ్ షూర్ నేను పక్కా గోకర్ణకి మళ్ళీ వెళ్తాను, అది నేను మీకు అది కూడా షేర్ చేసుకుంటా ఫ్యూచర్లో కూడా. అండ్ దిస్ వన్ గైస్, ఇది అసలు ఎందుకు వేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్ నాకు ఇది సూట్ కాలే, లైక్ నా ఫేస్కి కానీ నా స్కిన్ టోన్కి కానీ ఇది సూట్ కాలే. మేబీ ఆ కలర్ చూస్ చేసుకుంది కూడా నాకు సూట్ కాలేదు కావచ్చు. బట్ టు బీ హానెస్ట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, ఇది నేను చేసుకున్నది ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అంటే ఇక్కడ ఏదో తల మీద ఏదో ఉంది అన్న ఫీలింగ్ నాకు కాన్స్టెంట్లీ ఇట్లా రిమెంబర్ చేస్తూ ఉండింది అనమాట. ఇట్లా నేను ఊరికే దాన్ని వదిలేయలేకపోతున్నాను. నేను చాలామంది గోవాకి వెళ్ళేటప్పుడు వేసుకుంటారు అని చాలామంది దగ్గర చూసాను, నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది వేసుకున్నారు. బట్ నాకు పర్సనలీ ఇదైతే అస్సలు నచ్చలేదు. అండ్ మీకు ఒక విషయం తెలుసా, దీన్ని నేను 150 పెట్టి కొన్నాను అనమాట. అసలు నా బుర్రా టైంలో ఏం పని చేస్తుందో కూడా నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, మేము పైకి వెళ్ళేటప్పుడు ఒక ఆవిడ అది 50 రూపీస్ అని చెప్పింది. దానికి నాకు వచ్చిన ఏడుపు మామూలు ఏడుపు కాదు. సౌమ్య అసలు నీకు అంటే నా మైండ్ అంతా ఇట్లా విభూది ఫాల్స్ అదంతా క్యాన్సిల్ అయిపోయి ఉండింది కదా. సో నా మైండ్ ఏం పనిచేస్తలే. అండ్ మార్నింగ్ తిన్న ఇడ్లీ తప్పితే దాని తర్వాత నేను ఏం తినలే. మధ్యలో కొంచెం స్ప్రైట్ తాగినట్టున్నా, అది కూడా మొత్తం తాగలేదు నేను. నేనైతే విభూది ఫాల్స్కి వెళ్ళాలి, యానా కేవ్స్కి వెళ్ళాలి ఇదే మైండ్ సెట్లో ఉన్నాను. అది క్యాన్సిల్ అయిపోయేసరికి నా మైండ్ ఏం ప్రాసెస్ చేసుకోలేకపోయింది అంత తొందరగా. సో అదొక డిఫాల్ట్ అనమాట. అండ్ ఇక్కడి నుంచి సన్సెట్ చూస్తే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత బాగుంటుందో. చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ మేము అది కూడా మిస్ చేసాము, బికాస్ ముందు రోజు కూడా వెళ్ళలేకుండే కదా. అండ్ నెక్స్ట్ డే రోజు మాకు కుదరదు, బికాస్ 7 o'clockకి ఈరోజు మా బస్సు. అండ్ మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం ఈవినింగ్, ఎందుకంటే మహాబలేశ్వర్ టెంపుల్ మార్నింగ్ ఉంటుంది మధ్యాహ్నం 12 వరకు. లేదు అనుకుంటే మళ్ళీ ఈవినింగ్ 5 తర్వాతే ఉంటుంది. ఆ టైమింగ్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. సో అది వెళ్ళాలి అనుకొని ఇంకా మేము సరే ఈవినింగ్ అక్కడ కాదు ఫస్ట్ టెంపుల్కి వెళ్దాము అని చెప్పి, ఎందుకంటే మేము టెంపుల్కి కూడా డ్రెస్ తెచ్చుకున్నాము, పక్కగా కుర్తీ అది వేసుకోవాలి అని టెంపుల్కి కూడా డ్రెస్ తెచ్చుకున్నాము. సో అందుకని తెచ్చుకున్నాము. అండ్ వెళ్ళకుండా ఎట్లాగా అని చెప్పేసి ఇంకా మేము వెళ్దామని అనుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూసారా, నేను మీకు కిందకి చెప్పాను కదా కిందకి వెళ్ళి ఇక్కడ కూర్చుంటే వ్యూ బాగుంటుంది అని చెప్పి. అండ్ అక్కడ కొన్ని టేబుల్స్ అవి కూడా వేశారు, బట్ మేము వెళ్ళేసరికి ఫిల్ అయిపోయి ఉండింది అనమాట.
సో అక్కడ కూడా మీరు మంచిగా కూర్చోవచ్చు. సన్సెట్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు గైస్. సన్ రైజ్ అనేది మీరు ట్రెక్కి పెట్టుకొని వెళ్ళవచ్చు, సన్సెట్ ఏమో ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చాలా కెఫేస్ అవి ఉంటాయి, మీరు అవి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నాకు తెలిసి గోకర్ణకి 2 full days చాలా బాగా సరిపోతాయి. ఒకవేళ ఫ్రైడే నైట్ మీరు మంచిగా బయలుదేరిపోయి వచ్చేసారు అనుకోండి, సాటర్డే సండే మంచిగా ఓన్లీ గోకర్ణ, అంటే ఇంకా బయట ఏం కాకుండా జస్ట్ నాట్ ఈవెన్ మీల్స్ అండ్ ఫుడ్, అది కూడా ఏం మీరు ప్లాన్ చేసుకోకుండా ఒట్టిగా జస్ట్ గోకర్ణ మీరు ఒక 2 days ప్లాన్ చేసుకొని రండి. టోటలీ ఎంజాయ్ చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ బిట్, నేనైతే అది ప్రామిస్ చేస్తాను. అండ్ దాని తర్వాత ఇంక మేము బయటకు వచ్చేసేసిన తర్వాత ఇంకా నార్మల్గా అట్లా బండి చేతిలో ఉంది కదా అని చెప్పి అలా తిరుగుతున్నాం. అండ్ మధ్యలో కొన్ని పీకాక్స్ అవి స్పాట్ చేస్తాము, చాలా దగ్గర చూసాను. ముందు రోజు డే 1 రోజు కూడా చూసాము, మేము వెళ్తున్నప్పుడు అలా పీకాక్స్ వస్తూ ఉండడం. సో ఇంకా డే 2లో కూడా మేము ఇట్లా పీకాక్స్ అవి చూసామన్నమాట. అండ్ ఇక్కడ ఇట్లా ఫిషింగ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పంట పొలాలలో పండిస్తున్నారు, ఎవ్రీథింగ్ అవన్నీ చూస్తుంటే కూడా వాళ్ళే ముచ్చట అనిపిస్తుంది. ఎందుకంటే వార్కలో వెళ్ళినప్పుడు ఇవన్నీ మేము స్పాట్ చేయలేదు, అంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కలా ఉంటుంది అనుకోండి. బట్ మేబీ నాకు ఇది నచ్చుండొచ్చు, నాకు ఇది చాలా నచ్చింది అని నేను చెప్తున్నాను. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మేమైతే మా రిసార్ట్కి వెళ్ళిపోయాము. బికాజ్ మేమేం తినలేదని చెప్పాము కదా, మళ్ళీ బయటదంతా ఎందుకు, అండ్ మళ్ళీ చేంజ్ కూడా చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా రిసార్ట్కి వెళ్ళి అక్కడే తింటున్నాం. అండ్ ఇది మహాబలేశ్వర్ టెంపుల్ అనమాట. అండ్ హియర్ కమ్స్ అనదర్ ట్విస్ట్, ఇక్కడ అబ్బాయిలు కంపల్సరీగా అట్లా మీరు పంచాది ఉంది చూసారా, అట్లా వెళ్ళాలి. అండ్ షర్ట్లెస్, అండ్ లోపల కూడా ఎక్కడో ఇట్లా మునిగి ఇట్లా స్నానం చేసి వెళ్ళాలి అంట. మేము ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయాం, మా దగ్గర నార్మల్గా చున్నీ అది కూడా లేదు, జస్ట్ కుర్తీ అండ్ టాప్ కుర్తీ అండ్ కింద పలాజో అలా వేసుకొని వెళ్ళామన్నమాట. సో అక్కడ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేశారు, అంటే లోపల వరకు అలౌ చేశారు కానీ మెయిన్ గుడి వరకు అలౌ చేయలేదు అనమాట. అండ్ ఇక్కడ మీరు కావాలి అనుకుంటే పక్కన షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ ఉంటుంది గైస్, సో మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. బట్ అప్పటికే మాకు టైం అయిపోయింది అండ్ లోపల ఫుల్ రష్ ఉంది. అప్పటికి మాకు 5:30 అట్లా అయిపోయింది. మా బస్ 7 o'clockకి. వాళ్ళు అప్పుడే ముందు ఒక 1/2 hour ముందే కాల్ చేసి మీరు తొందరగా వచ్చేసేయండి, బికాజ్ వర్షం అవన్నీ పడుతున్నాయి, ల్యాండ్ స్లైడ్స్ అవన్నీ అవుతున్నాయి. సో మనం తొందరగా ఘాట్ అదంతా దాటేసేసి వెళ్ళిపోవాలి, లేకపోతే మళ్ళీ రిస్క్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు భయపెట్టారనమాట. సో ఇవన్నీ మైండ్లో ఉండేసరికి మేము ఇంకా సరే ఇప్పుడు కొనుక్కొని లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి టైం అయిపోతుంది, నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పేసి వచ్చేసాము. సరే ఇంకా వెళ్ళిపోదాము అన్న టైంకి ఇంకా మనకి అక్కడే ఆ టెంపుల్ దగ్గరే మెయిన్ బీచ్ అనమాట. అండ్ షాపింగ్ ఏరియా, బీచ్ అదంతా అక్కడే ఉంటుంది. సరే ఇంత దూరం వచ్చి మెయిన్ బీచ్ చూడకపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా మెయిన్ బీచ్కి వచ్చాము. బట్ ఇక్కడ కూడా మనకి లోపలికి రానివ్వట్లేదు. మీరు ఇక్కడ చూసారు కదా రెడ్ ఫ్లాగ్స్ అవన్నీ ఉన్నాయి, బికాజ్ మెయిన్గా మాన్సూన్ సీజన్ కదా గైస్, సో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఐ నో, బట్ మరీ ఇన్ని ఉంటాయి అనుకోలేదు. అండ్ మేము కూడా చెప్పాను కదా, ప్లానింగ్ ఇస్ ద కీ పాయింట్ ఇన్ ట్రావెల్. నేను అది మిస్ చేశాను అండ్ టోటల్లీ రిగ్రెట్ అవుతున్నా. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇట్లా ప్లానింగ్ లేకుండా వెళ్ళను, బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అండ్ ఐ టోటల్లీ రిగ్రెట్ అబౌట్ దట్. నెక్స్ట్ టైం నుంచి మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అన్నీ నాకు గట్టిగా అనిపించింది పర్ఫెక్ట్గా. సో అంటే నాకు ఎట్లా ఉండిందంటే క్యాన్సిల్ అయిపోయింది కదా, ఓకే ఐ హ్యావ్ టు గో అనదర్ ట్రిప్ అన్న మైండ్ సెట్లోనే ఉన్నా, కానీ ఎట్లా వెళ్ళాలి, ఏంటి, ఇప్పుడు వెళ్ళడం కరెక్టా కాదా అన్న థింగ్స్ ఏమీ ఆలోచించలేదు. కొన్నిసార్లు మనం అట్లా అయిపోతాం కదా, సో అట్లా అయిపోయింది అనమాట. సో బట్ ఓకే, ఉన్న 2 days మంచిగానే ఎంజాయ్ చేసాం, అదంతా బాగానే ఉండింది. బట్ ఉంటాయి కదా కొన్ని రిగ్రెట్ పాయింట్స్ ఉంటాయి కదా, సో అట్లా అనమాట. ఈ ట్రిప్ నాకు అవి నేర్పించింది, ప్లానింగ్ ఇస్ ద కీ అని చెప్పేసి. అండ్ నేను ఇక్కడ ఇంకొకటి మెన్షన్ చేయాలి అనుకుంటుంది ఏంటంటే నీట్నెస్ గైస్. టు బీ హానెస్ట్, ఈ ప్లేస్లో, ఈ మెయిన్ బీచ్ అనే ప్లేస్ సరౌండింగ్స్లో అసలు నీట్గా లేదు, నాకైతే నచ్చలేదు. అండ్ నేను మీకు చెప్పాను కదా, మేము ఆల్రెడీ ఒకటి బుక్ చేసుకున్నాము, బీచ్ ఫ్రంట్ అనమాట అది మేము బుక్ చేసుకుంది. బట్ ఓకే, బీచ్ ఫ్రంట్లో చాలా అట్లనే ఉంటాయి అన్నది తెలుసు, బట్ మరీ అట్లా ఉంటాయి అని అయితే అనుకోలేదు. సో అవన్నీ నేను కూడా వీడియో తీద్దాం అనుకున్నా, బట్ ఎందుకులే అని చెప్పి నేను మళ్ళీ తీయలేదు అనమాట. బట్ అక్కడైతే అస్సలు బాగాలేదు. అండ్ రూమ్స్ కానీ, అంటే మేబీ ఆఫ్ సీజన్ వల్ల వాళ్ళ మెయింటెనెన్స్ కాస్ట్ అవన్నీ వాళ్ళు ఆలోచించి ఎక్కువ ఏం మెయింటైన్ చేయట్లేదేమో
అని అనిపించింది. బట్ అట్లా వాళ్ళు తక్కువ ప్రైస్ చెప్పాలి కదా, వాళ్ళు ఏం అట్లా తక్కువ ప్రైస్ చెప్పలేదు. వాళ్ళు 2500 చెప్పారు రూమ్కి, ఇప్పుడు మేము ఉన్నది 3000. సో మీకు అక్కడ అసలు అర్థమవుతుందా అంటే వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా మెయింటైన్ చేయలేదు, అయినా సరే ప్రైజెస్ హెవీగానే చెప్తున్నారు. ఆ పాయింట్ నాకు నచ్చలేదు. ఇప్పుడు మీరు తక్కువ ప్రైస్కి చెప్తే ఓకే, మేబీ అంత పట్టించుకోని వాళ్ళు ఉంటారేమో, బట్ ప్రైజెస్ కూడా అంత ఎక్కువ చెప్పి నీట్నెస్ మెయింటైన్ చేయకపోతే నాకు కరెక్ట్ కాదు అనిపించింది. సో మేము అది అసలు వెంటనే వచ్చేసాం. ఓకే, ఎందుకంటే మేము అది ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి పే చేయాల్సి ఉండింది అనమాట. సో అందుకని మేము ఇంకా క్యాన్సిల్ చేసేసాము వద్దు అని చెప్పేసి. సో అప్పుడు మేము వెతుక్కున్నప్పుడు మాకు ఈ మంచి రిసార్ట్ దొరికింది. ఇది కూడా ఫస్ట్ వాళ్ళు 3500 అట్లా అంటే అప్పుడు లాస్ట్కి 3000కి వచ్చారు. సో యా, మంచి డీల్ అనే చెప్తాను నేనైతే, అదైతే రిగ్రెట్ అవ్వను. అండ్ ఇది ఈ స్పేస్ అనమాట. నేను అయితే మంచిగా ఈవినింగ్ ఒకవేళ మీకు టైం ఉండింది అనుకోండి, ఈవినింగ్ మంచిగా 5 o'clockకి మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళిపోయి నైట్ ఈ షాపింగ్ ఏరియా అండ్ బీచ్ దగ్గర టైంపాస్ చేయొచ్చు. మంచిగా 8-9 వరకు టైంపాస్ చేయొచ్చు, బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫుల్ హడావిడిగానే ఉంటుంది. నేను నీకు ఇందాక నార్మల్ ముందు చూపించిన ప్లేసెస్ కన్నిటికన్నా ఇది కొంచెం ఎక్కువ మీకు జనాలు అదంతా ఉండిన ప్లేస్ అనమాట. అండ్ ఇదంతా మనకి షాపింగ్ ఏరియా అండ్ బీచ్, టెంపుల్కి కావాల్సిన థింగ్స్ అండ్ షాపింగ్కి అండ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా టాటూ షాప్స్ ఇలా చాలా చాలా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గోకర్ణ అంటే గోకర్ణనే. నాకు అసలు ఏం మాటలు రావట్లేదు. నాకు చాలా నచ్చింది, మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది, మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది. సో ఇదే నేను చెప్పగలుగుతాను. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను రిప్లై బ్యాక్ చేస్తాను. అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కెఫేస్ అండ్ దాన్ని ఏమంటారు స్టే ఆప్షన్స్ ఎవ్రీథింగ్ నాకు బెస్ట్ అనిపించినవన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మేము ఉండింది కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అనమాట, మేము ఏ రిసార్ట్లో అయితే స్టే చేసామో. సో అది అనమాట ఈ వ్లాగ్ అంతా. ఇక్కడంతా నేను మీకు క్లియర్గా ఈచ్ వన్ ఏది కట్ చేయకుండా చూపించాను, సో దట్ మీకు ఆ పార్ట్ అంతా అర్థం అవ్వాలి అని చెప్పి, బికాస్ దిస్ ఈస్ ద మెయిన్ అని నాకు అనిపిస్తుంది. అంటే మెయిన్ బీచ్, షాపింగ్ సెంటర్స్, టెంపుల్ అండ్ చాలామంది ఇక్కడే ఉంటున్నారు. నేను అంటే అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఇల్లు కట్టుకోండి అదంతా ఈ ఏరియా ఈ సైడ్ చాలామంది ఉన్నారు. అండ్ మొత్తం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదండి. అండ్ నేనైతే ఆటో అసలు ప్రిఫర్ చేయను, మీరు అసలు ఆటో తీసుకోకండి, మీరైతే బైకే తీసుకోండి. బట్ సీజన్లో వెళ్తే మాత్రం కాస్ట్ ఎక్కువే ఉంటాయి, బికాజ్ వాళ్ళు చెప్పారు మాకు, నేను కనుక్కున్నాం సీజన్ అయితే ఎంత వెళ్తుంది భయ్యా అని చెప్తే అప్పుడప్పుడు ఈ న్యూ ఇయర్ అదంతా ఉంటే 1000-1500 కూడా వెళ్తుంది అని చెప్పారు. బట్ అది ఒకసారి చూసుకోండి, బార్గెన్ చేయండి మీకు వీలైతే. లేదు ఇట్లా మీరు ఆఫ్ సీజన్లో అలాగా వచ్చేస్తే మాత్రం మీకు 300-400లో మంచి డీల్కి వచ్చేస్తుంది అనమాట. బట్ అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తారు చేయరు అన్నది ఇంకా మీ లక్ బట్ ఉంటుంది. ఎందుకంటే ముందు వీక్ వెళ్ళిన వాళ్ళకి ఓపెన్ ఉండే ప్లేసెస్ ఈ వీక్లో ఉండకపోవచ్చు, లేకపోతే ఈ వీక్లో మీకు ఓపెన్ అయిన ప్లేసెస్ నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఉండకపోవచ్చు. సో ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్ అదంతా. సో అది గుర్తుపెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ల్యాండ్ స్లైడ్స్ అవన్నీ కూడా ఉంటాయి మాన్సూన్లో, కొంచెం రిస్కే. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేశాను, అంటే ఘాట్లో రావడం కానీ సడన్గా అట్లా కొన్ని ప్లేసెస్ దగ్గర ల్యాండ్ స్లైడ్ అయి ఉండింది. అండ్ మేము మీజాన్ ఫోర్ట్కి వెళ్ళే రూట్లో కూడా అది హైవే, అక్కడ కూడా ల్యాండ్ స్లైడ్ అయి ఉండింది అనమాట. సో ఇలాంటివన్నీ మీరు అవాయిడ్ చేయాలి. అంత రిస్క్ ఎందుకు అంటే మాత్రం బెస్ట్ టైం వచ్చేసి ఆఫ్టర్ అక్టోబర్ నుంచి జనవరి వరకు రావచ్చు. ఫిబ్రవరి కూడా నేను మొత్తం టోటల్ చెప్పను, ఎందుకంటే హ్యూమిడ్ ఎక్కువ అయిపోతుంది గైజ్. ఎందుకంటే మేము ఇప్పుడు ఉన్నప్పుడే మాకు హ్యూమిడ్ చాలా ఉండింది కాబట్టి ఫిబ్రవరి నుంచి మంచిగా వేడిగా అనిపించేస్తుంది ఇంకా. సో దానికన్నా మీరు అక్టోబర్ టు జనవరి మంచి టైం అని నేను సజెస్ట్ చేస్తాను అనమాట. మీకు కనుక టైం ఉంటే గోకర్ణ నుంచి మురుదేశ్వర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. అంటే ఒక 75-80 కిలోమీటర్స్ వరకు ఉంటుంది మీకు. మీరు మంచిగా బస్సెస్ ఉంటాయి, లేదు అనుకుంటే మీరు టాక్సీస్ అవన్నీ కూడా ఏమైనా కి తీసుకోవచ్చు. బట్ నాకు చాలా అసలు ఒక్కటికి అనిపించింది అంతే, అది కూడా హైవే మీద ఉండింది మేము మీజాన్ ఫోర్ట్కి వెళ్ళినప్పుడు. బట్ ఎక్కువ ఈ టాక్సీ రెంటల్స్ అయితే కనిపించలేదు, అది కూడా 2000-2500 చెప్పారు. మేము జస్ట్ కనుక్కున్నాం ఈ టైంలో ఎంత ఉంటుంది అంటే 1 డేకి అట్లా చెప్పారనమాట వాళ్ళు.
సో ఒకసారి మీరు అది చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ చూసారు కదా ఇక్కడైతే మనకి లోపలికి ఎలా లేదు, వెళ్ళిపోండి అంటున్నారు అక్కడ పోలీస్ వాళ్ళందరూ ఉండి కూడా. సరే ఇంకా మేము ఇంకా చూసి అయితే స్టార్ట్ అయిపోయాము, బికాజ్ మా బస్కి కూడా లేట్ అయిపోతుంది అని చెప్పి. అండ్ చూసారు కదా వాళ్ళు చెప్పినట్టే వర్షం అదంతా మేము వెళ్ళే దారిలో కూడా చాలా వర్షం పడింది. అండ్ భయంతోనే వెళ్ళామన్నమాట. అరే రీచ్ అవుతామా ఏంటి, ఎందుకంటే ఒక దగ్గర మేము బయటకు దిగామండి, ఫుల్ ఇట్లా రాళ్ళు అవన్నీ ఉన్నాయి రోడ్ మీద, ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. బట్ యా ఫైనల్లీ అయితే బెంగళూరుకి సేఫ్గా రీచ్ అయిపోయాము. సో దిస్ ఈజ్ మై ట్రిప్ టు గోకర్ణ. సో ఇట్లా జరిగిందనమాట. ఇవి నా ఎక్స్పీరియన్స్ అండ్ లెర్నింగ్స్ అవన్నీ గోకర్ణ ట్రిప్ నుంచి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంతే, బాయ్.